వస్తే మారుమూల పల్లెలకు వైద్య సేవలను విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లాలో మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. మెడికల్ కాలేజీలో నిధులకు ఎటువంటి లోటు రానివ్వనని చెప్పారు. రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావనని, విద్యా వైద్యం అందించినప్పుడే నిజమైన అభివృద్ధి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని తెలిపారు. వైద్య వృత్తి అంటే ఉద్యోగం కాదు, బాధ్యతని అన్నారు. ఈ ప్రాంతానికి సేవలు అందించిన కుటుంబాలవి మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారి నుంచి కూడా ఈ ప్రాంతానికి సేవలు అందించిన కుటుంబాలవి. వారి చిట్టెం నర్సిరెడ్డి గారి నుంచి వారి వరకు మూడో తరంలో ఈరోజు ప్రజాసేవలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజాసేవలోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం మొదటి నుంచి మీకు అండగా నిలబడ్డది. అన్ని రకాలుగా మీకు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. భవిష్యత్తులో మీకు ఎన్ని రకాల సహకారం రాష్ట్రం ప్రభుత్వం వైపున అందిస్తా. రేపు స్కూల్లో వచ్చే లోపల స్కూల్ డ్రెస్సులు కానీ, స్కూళ్ళ నిర్వహణ అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు చదువు మీదనే ఆధారపడ్డది. చదువుకుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చు. మన పాఠశాలల్లో టీచర్లు రాకపోయినా, టీచర్లు లేకపోయినా, పాఠశాలలో వసతులు లేకపోయినా, మన ఆడపిల్లలకు బాత్రూమ్లు గిన ఏం లేకపోయినా మీరు అడిగి కలెక్టర్లను కలిసి అడిగి చేయించుకొని వాటిని కట్టించుకోవడమే కాదు, వాటిని నిర్వహించుకోవడం కూడా మన బాధ్యత. కట్టుకొని మనం గాలికి వదిలేస్తే ఊర్లో వాళ్ళు వీళ్ళు అది పాడు చేసేస్తే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఊర్లు పెరిగిపోయినాయి, ఆడపిల్లలు ఎక్కడ బయటకు పోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు నీళ్లు కానీ ఇతర కానీ మీరే తల్లులు. మన పిల్లల బాధ తండ్రుల కంటే తల్లులకి ఎక్కువ తెలుస్తుంది. ఆడపిల్లలు ఇబ్బంది ఎట్లా వస్తుంది, స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలంటే వీటి నిర్వహణ కూడా మీరు జాగ్రత్తగా చేయండి. అందుకే ఆ నిర్వహణ కూడా మీ చేతుల్లోనే పెట్టిన. మీకంటే ఎక్కువ ఆడపిల్లల బాధ ఎవరికి తెలియదు. అక్కడ ప్రాజెక్టు వస్తే